పేదల సంక్షేమం, రైతుల అభ్యున్నతే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ పేద ప్రజలకు ఒక తీపి కబురు అందించింది. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు అర్హులైన లబ్ధిదారులందరికీ వచ్చే ఏప్రిల్ నెలలోని మే, జూన్ నెలకు సంబంధించి 3 నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద జూన్ వరకు కేటాయించిన ఆహార ధాన్యాలను ముందుగానే సేకరించి ప్రజలకు ఎలాంటి అంతరాయం లేకుండా అందించబోతోంది. మరోవైపు రైతుల శ్రమకు తగిన గౌరవం ఇస్తూ ప్రభుత్వం ఈ రబీ సీజన్లో రికార్డు స్థాయిలో వరి సేకరణకు సిద్ధమవుతోంది. ఈ సీజన్లో దాదాపుగా 90 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత ఖరీఫ్ సీజన్లో సుమారుగా 148 లక్షల మెట్రిక్ టన్నుల వరి దిగుబడి నమోదైన నేపథ్యంలో ఈ రబీలో కూడా మంచి దిగుబడి వస్తుందని ప్రభుత్వం అంచనాలు వేస్తోంది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సేకరణ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు పౌర సరఫరాల శాఖ ఇప్పటికే క్షేత్రస్థాయి అధికారులను అప్రమత్తం చేసింది. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన సదుపాయాలు కల్పించడం, గోదాముల్లో తగినంత నిల్వ స్థలం సిద్ధం చేయడం, మిల్లింగ్ ప్రక్రియను వేగవంతం చేయడం వంటి చర్యలు చేపట్టింది. అలాగే కొనుగోలు కేంద్రాల్లో ప్యాడీ క్లీనర్లు, తేమను కొలిచే యంత్రాలు వంటి పరికరాలను పెంచే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించి కొత్త నిల్వలకు స్థలం కల్పించేలా ప్రభుత్వం సమగ్ర ప్రణాళిక అమలు చేస్తోంది. ధాన్యం సేకరణ నుండి రేషన్ పంపిణీ వరకు ప్రతి అడుగులోనూ పారదర్శకత, ప్రతి నిర్ణయంలోనూ ప్రజాహితం. పేదవాడి కడుపు నింపాలి, రైతు ఇంట్లో సంతోషం నిండాలి. ఇదే మన ప్రజా ప్రభుత్వ సంకల్పం.